అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ప్రతి సంవత్సరం చేస్తాం జూన్ 5 పర్యావరణం సంరక్షణ దినోత్సవంగా. సో, ఈరోజు కూడా చేస్తున్నాం. కానీ చేయడం కాదు కానీ రోజు మనం ఎలా సంరక్షిస్తాము, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, రోజు ఒక చెట్టు నాటాలి, సేవ్ లైఫ్, సేవ్ గ్రీన్, గో గ్రీన్ ఇయన్నీ కూడా మనం సేవ్ చేయాలి. ఎందుకంటే పర్యావరణం సంరక్షిస్తే మనం ధర్మో రక్షితే రక్షిత ఎలాగైతే మన ధర్మాన్ని పర్యావరణం రక్షిస్తే మనల్ని ఫ్యూచర్ జనరేషన్ అలా కాపాడిద్ది. సో, అందరూ కూడా తమ ఇంట్లో చెట్లు నాటడం అనేది చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే వ్యవసాయం నుంచి నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేశాను కాబట్టి నాకు తెలుసు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు తెలుసు నాకు. ఏంటంటే మనం ప్లాంట్స్‌ని గ్రో చేయాలి మన ఫ్యూచర్ జనరేషన్స్‌కి. అలాగే పొల్యూషన్ కూడా పొల్యూటెడ్ ఎక్కువ చేయకూడదు ఏదున్నా కానీ. ఇది కూడా 1972లో ఎస్టాబ్లిష్ అయింది బై ద యునైటెడ్ నేషన్స్. 1972లో మొత్తానికి వరల్డ్ సమ్మిట్ అయ్యింది. సో, అలాగే పర్యావరణాన్ని మనం ఎంత సంరక్షించి కాపాడితే మనకు అంత మంచిది. అది ఏదైనా గాలి కావచ్చు, దాని వచ్చిన ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఎంత మనం దాన్ని కాపాడితే అంత బావుంటది. అలాగే ప్లాస్టిక్‌ని కూడా మనం అసలు తీసేయాలి. అసలు మనం దాన్ని బ్యాన్ చేసేయాలి. ఎంతసేపు ప్రభుత్వం కాకుండా మనం ఏం చేస్తున్నాం, ఏం చేస్తే ప్లాస్టిక్‌ని అరికట్టొచ్చు, ఆ ప్లాస్టిక్‌తో ఇంకా ఏదైనా మనం సెకండరీ ప్రోడక్ట్ కూడా చేయొచ్చు. రీయూజ్, రీసైకిల్ లాగా రీయూజ్, రీసైకిల్. సో, ఇయన్నీ కూడాని మనం పర్యావరణాన్ని ఎప్పుడైనా మనం సంరక్షిస్తే మనకు మంచి మంచి ప్రోడక్ట్స్ అది ఫుడ్‌లో గానీ వాట్ ఎవర్ వి గివ్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దట్ ఈక్వల్ టు ఆపోజిట్ రియాక్షన్. మనం ఎలా కాపాడుకుంటే మనకు అలా వచ్చిద్ది. సో, మీరందరూ చెట్లు నాటాలి. సో, ప్లాంట్స్ ఆర్ బీయింగ్ ఫర్ అస్ లైక్ ఎ బ్యాక్ బిల్డర్స్ అని మనకు ఒక ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. సో, అదేవిధంగా ఎంతో కృషి చేసి మనం పర్యావరణాన్ని కాపాడుతూ, బయోడైవర్సిటీ పార్క్స్, ఎకోసిస్టమ్‌ని కాపాడుతూ ఈ యొక్క పర్యావరణాన్ని సంరక్షిస్తే మనకు ఎంతో మంచి కలుగుతుందని కోరుకుంటున్నా. ప్రతిసారి కూడా గాలి అనేది ఎక్కువ ఆల్గే నుంచి వస్తుంది. పైగా చెట్లు కూడా మనం ఎంతో కాపాడుకుంటే అది మన నీడనిస్తుంది, మనకు గాలి ఇస్తుంది, మనకు ఫుడ్ ఇస్తుంది. సో, ఎంటైర్ ఈ ఎన్వైరన్మెంట్‌ని మనం కాపాడితే అది మనం కాపాడుతుంది. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.